హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైన్స్ కంటెంట్లో భాగంగా సౌర కుటుంబం సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సూర్యుడు మరియు దాని చుట్టూ తిరిగే అంతరిక్ష వస్తువులను అన్నింటినీ కలిపి సౌర కుటుంబం అంటారు. సూర్యుడు, ఇవన్నీ గ్రహాలు, వీటన్నింటినీ కలిపి సౌర కుటుంబం అంటారు. మొత్తం 8 గ్రహాలు మనకి. వీటన్నింటిని మనం సౌర కుటుంబం అంటాము. మొదట సూర్యుడు. మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం సూర్యుడు. ఇది అత్యంత ఉష్ణం మరియు కాంతిని నిరంతరంగా వెదజల్లుతుంది. సూర్యుడు మనకు కాంతినిస్తాడనమాట. సూర్యుని చుట్టూ గ్రహాలు, తోకచుక్కలు, ఆస్టరాయిడ్లు, ఉల్కలు వంటి అనేక అంతరిక్ష వస్తువులు ఉన్నాయి. సూర్యునికి అంతరిక్ష వస్తువులకు మధ్య గల గురుత్వాకర్షణ బలం వల్ల అవి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. గురుత్వాకర్షణ బలం వలన అవి సూర్యుని చుట్టూ తిరుగుతుంటాయి అన్నమాట. భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇది కూడా సౌర కుటుంబంలోనిదే. భూమి కూడా ఒక గ్రహం. భూమి కాక మరో 7 గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుని నుండి గల దూరాన్ని బట్టి ఆ గ్రహాలు వరుసగా ఫస్ట్ వచ్చేసి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. మొత్తం 8 గ్రహాలు. ఇది సౌర కుటుంబం. ఇక్కడ ఉంది కదా పటం. బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, అంగారకుడు లేదా బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ లాస్ట్. నెక్స్ట్ గ్రహాల గురించి చూద్దాం. గ్రహాలు కూడా నక్షత్రాల వలె కనిపిస్తాయి, కానీ వాటికి స్వయంగా ప్రకాశించే శక్తి లేదు. అవి తమపై పడిన సూర్యకాంతిని పరావర్తనం చెందించి వెలుగుతున్నట్లు కనిపిస్తాయి. ప్రతి గ్రహం సూర్యుని చుట్టూ ఒక ప్రత్యేకమైన మార్గంలో పరిభ్రమిస్తుంది. ఈ మార్గాన్ని మనం కక్ష అంటాము. ఒక గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలం పరిభ్రమణ కాలం. సూర్యుని నుండి గ్రహాలకున్న దూరం పెరుగుతున్న కొలది వాటి పరిభ్రమణ కాలం కూడా పెరుగుతుంది. గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమించడమే కాక తమ అక్షం చుట్టూ తాము బొంగరం వలె తిరుగుతాయి. దీన్ని భ్రమణం చేస్తాయి. ఒక గ్రహణం తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి, ఒక భ్రమణం చేయడానికి పట్టే కాలాన్ని భ్రమణ కాలం అంటాము. సూర్యుని చుట్టూ తిరగడం కక్ష, భూపరిభ్రమణం అంటాము. తన చుట్టూ తాను తిరగడం అక్షం, భూభ్రమణం అంటాము. ఇక్కడ రఫ్గా రాసుకున్నా, ఏమనుకోకండి, సారీ. సౌర కుటుంబంలోని కొన్ని గ్రహాలకు వాటి చుట్టూ తిరిగే చంద్రుళ్ళు, ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఏ అంతరిక్ష వస్తువు అయినా మరొక దాని చుట్టూ తిరుగుతూ ఉంటే దానిని మనం ఉపగ్రహం లేదా శాటిలైట్ అంటాము. భూమి సూర్యునికి శాటిలైట్ అవుతుందా? అయినా సాధారణంగా భూమి మరియు సూర్యుని చుట్టూ తిరిగే ఇతర 7 అంతరిక్ష వస్తువులను ఏమంటాం మనం? గ్రహాలు, ప్లానెట్స్ అంటాము. మొదటి ప్లానెట్ వచ్చేసి మనకి బుధుడు, మెర్క్యూరీ ఫస్ట్ వన్. బుధుడు సూర్యునికి అతి దగ్గరగా ఉన్న గ్రహం. సౌర కుటుంబంలో ఇది అతి చిన్న గ్రహం కూడా. అన్నిట్లో చిన్నది ఏంది? బుధుడు. నెక్స్ట్ శుక్రుడు. గ్రహాలన్నింటిలోకి భూమికి దగ్గరగా ఉన్న గ్రహం వచ్చేసి శుక్రుడు. ఇది ఆకాశంలో కనబడే అన్ని గ్రహాల్లోకెల్లా ప్రకాశవంతమైనది. శుక్రుడు వెన్యూస్ వచ్చేసి అతి ప్రకాశవంతమైన గ్రహం అన్నమాట. సెకండ్ది. ఆకాశంలో తూర్పు వైపు ఇది కొన్నిసార్లు సూర్యోదయం కన్నా ముందుగాను, కొన్నిసార్లు పడమర వైపు సూర్యాస్తమయం తర్వాత కనబడుతుంది. అందుకనే ఇది నక్షత్రం కాకపోయినప్పటికీ దీన్ని వేగు చుక్క లేదా సాయంకాల చుక్క అంటారు. ఇంపార్టెంట్ ఇది. ఆకాశంలో తూర్పు వైపు కొన్నిసార్లు సూర్యోదయం కన్నా ముందుగాను, లేకపోతే పడమర వైపు సూర్యాస్తమయం తర్వాత కనబడుతుంది అన్నమాట. దీన్ని మనం ఏమంటాం? వేగుచుక్క. చిన్నగా నక్షత్రంలాగా కనిపిస్తుంది కదా అప్పుడప్పుడు, దాన్ని మనం వేగుచుక్క లేదా సాయంకాల చుక్క అంటారు. 2 పేర్లతో పిలుస్తారు దీన్ని. శుక్రుని శీతాకాలపు తొలి రోజుల్లో దీన్ని రాత్రివేళ ఆకాశంలో చూడడానికి ప్రయత్నించండి. శీతాకాలంలో చాలా కనిపిస్తుంది అంట ఇది చాలాసార్లు. సూర్యునికి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. ఇది దాని భ్రమణ అక్షంపై తిరగడం మామూలు గ్రహాలకు భిన్నంగా ఉంటుంది.
భూమి పడమర నుండి తూర్పు తిరుగుతుంటే ఇది తూర్పు నుండి పడమరకు తిరుగుతుందంట, రివర్స్లో. నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి ఎర్త్, భూమి. సౌర కుటుంబంలోని గ్రహాలన్నింటిలోకి జీవాన్ని కలిగి ఉన్న గ్రహం భూమి మాత్రమే. భూమిపై జీవం పుట్టడానికి మనుగలగడానికి అక్కడి ప్రత్యేక పర్యావరణ పరిస్థితులే కారణం. అనగా సూర్యునికి తగిన దూరంలో ఉండటం వలన భూమిపై సరైన ఉష్ణోగ్రత ఉండడం, నీరు, వాతావరణం ఉండడం, వీటిని ఆవరించి ఓజోన్ పొర ఉండడం వంటివి భూమిపై జీవాన్ని నిలిపి ఉంచాయి. ఈ పర్యావరణాన్ని కాపాడుతూ భూమిపై ఉన్న జీవరాశికి ఆటంకం కలగకుండా చూడడం మన బాధ్యత. థర్డ్ వన్ వచ్చేసి భూమి. నెక్స్ట్ ఫోర్త్ వన్ కుజుడు లేదా అంగారకుడు. కుజుడు వచ్చేసి 4వ గ్రహం. సౌర కుటుంబంలో భూకక్షకు బయటి వైపు ఉన్న గ్రహాలలో మొదటిది అంగారకుడు. ఇది కొద్దిగా ఎరుపు రంగులో కనబడడం చేత దీనిని అరుణ గ్రహం అంటాము. అంగారకుడికి 2 సహజ ఉపగ్రహాలు, చంద్రులు కలవు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చింది ఒకటి నాసా గురించి. మార్స్ సైన్స్ ల్యాబొరేటరీ అంగారకుని గురించి అధ్యయనం చేయడానికి అమెరికా దేశానికి చెందిన నేషనల్ ఏరోస్టాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ NACA ఫుల్ ఫామ్ ఇది. NACA అంటే నేషనల్ ఏరోస్టాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా ఫుల్ ఫామ్ అనే సంస్థ 2011 నవంబర్ 26న మార్స్ సైన్స్ ల్యాబొరేటరీ అనే మిషన్ను ప్రారంభించింది. దీనిలో భాగంగా క్యూరియాసిటీ అని పిలువబడే రోవర్ 2012 ఆగస్టు 6న అంగారకునిపై దిగింది. ఇది అంగారకుని ఉపరితలంపై గల శిలలలోని మూలకాలను అధ్యయనం చేస్తుంది. అంగారకునిపై నీటి జాడను కనుగొన్నది. అదేవిధంగా అంగారకునిపై జీవం పుట్టుకను అనుకూలించే పరిస్థితులు ఉన్నాయో లేదో కూడా అధ్యయనం చేసింది. మొట్టమొదటగా అంగారకుని మీద దిగింది రోవర్ అంట. దీని పేరు క్యూరియాసిటీ అని పిలువబడే రోవర్. నెక్స్ట్ గ్రహం వచ్చేసి ఇంపార్టెంట్, ఒక్కసారి చూసుకోండి అంతే. నెక్స్ట్ 5th గ్రహం వచ్చేసి బృహస్పతి లేదా గురుడు, జూపిటర్. సౌర కుటుంబంలోకెల్లా అతిపెద్ద గ్రహం బృహస్పతి. అన్నిట్లో పెద్ద గ్రహం ఇది. చిన్నది వచ్చేసి బుధుడు, పెద్దది వచ్చేసి బృహస్పతి. భూమి పరిమాణంలో పోల్చి చూస్తే ఇది 1300 రెట్లు పెద్దదంట భూమి కంటే. ఎన్ని రెట్లు పెద్దది? భూమి కంటే 1300 రెట్లు పెద్దది. కానీ దీని ద్రవ్యరాశి మాత్రం భూ ద్రవ్యరాశికి దాదాపు 318 రెట్లు మాత్రమే. ఇది తన చుట్టూ తాను అతివేగంగా తిరుగుతుంది. దీనికి అనేక ఉపగ్రహాలు ఉన్నాయంట. తన చుట్టూ తాను స్పీడ్గా తిరుగుతుంది. దీనికి చాలా ఉపగ్రహాలు కూడా ఉన్నాయంట. దీని చుట్టూ ప్రకాశవంతమైన వలయాలు ఉన్నాయి. మీరు టెలిస్కోప్ సహాయంతో దీని యొక్క పెద్దవైన 4 చంద్రులను కూడా చూడవచ్చు. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి శని, సాటర్న్. బృహస్పతి తర్వాతి గ్రహం శని. ఇది పసుపు వర్ణంలో కనిపిస్తుంది. ఏ వర్ణంలో కనిపిస్తుంది? పసుపు వర్ణంలో కనిపిస్తుందంట. ఇది శని, ఎల్లో కలర్లో కనిపిస్తుందంట. దీని చుట్టూ ఉన్న వలయాలను మనం కళ్ళతో నేరుగా చూడలేకపోయినా మామూలు టెలిస్కోప్తోనైనా సులభంగా పరిశీలించవచ్చు. దీని చుట్టూ ఈ వలయాలే సౌర కుటుంబంలో దీని ప్రత్యేకత. శని గ్రహానికి కూడా అనేక ఉపగ్రహాలు ఉన్నాయి. నెక్స్ట్ యురేనస్, నెప్ట్యూన్. ఇవి 2 బయట ఉంటాయి కొంచెం. ఇవి సౌర కుటుంబంలో సుదూరంగా ఉన్న గ్రహాలు. అతిపెద్ద టెలిస్కోప్ సహాయంతో మాత్రమే వీటిని చూడగలం. భూమికి చాలా దూరంగా ఉంటాయి కాబట్టి అవి మనకు కనిపించవు, చాలా చిన్నగా కనిపిస్తాయి. టెలిస్కోప్ సహాయంతోనే చూడగలుగుతామంట. శుక్రగ్రహం వలె యురేనస్ కూడా తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది. దీని యొక్క అక్షం అత్యధికంగా వంగి ఉండటం వల్ల ప్రత్యేకత. దాని అక్షం వంపు కారణంగా అది తన చుట్టూ తాను తిరగడం అనేది దొర్లుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది.
మొదటి 4 గ్రహాలు ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్లో వచ్చింది. ఇది ప్రీవియస్ బిట్. మొదటి 4 గ్రహాలు ఏంటి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఇవి మొదటి 4 గ్రహాలు. మిగిలిన గ్రహాల కంటే సూర్యునికి అతి దగ్గరగా ఉన్నాయి. సూర్యునికి అతి దగ్గర ఉన్న గ్రహాలు వచ్చేసి ఫస్ట్ 4 మొత్తం బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. వీటిని మనం అంతర్గ్రహాలు అంటాము. భూమికి అతి దగ్గరగా ఉన్న 4 గ్రహాలని మనం అంతర్గ్రహాలు అంటాము. అవేంటి? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. ఇంపార్టెంట్ ఇది, ఎగ్జామ్లో వచ్చింది ప్రీవియస్ బిట్. వీటికి ఉపగ్రహాల సంఖ్య చాలా తక్కువ. ఈ 4టికి ఉపగ్రహాల సంఖ్య తక్కువ అన్నమాట. అంగారక గ్రహ కక్షకు బయటి వైపునున్న గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు. అంగారక గ్రహ కక్షకు అంటే 4వది ఉంది కదా అంగారకుడు, దానికి కక్ష వైపు 4 ఉన్నాయి. ఏంటి అంటే బయటి గ్రహాలు గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు అంతర్గ్రహాలు. అంతర్గ్రహాల కంటే సూర్యునికి అత్యంత దూరాలలో ఉన్నాయి. ఇవి 4 లాస్ట్ వచ్చేసి 4 సూర్యునికి దూరంగా ఉన్నాయి కాబట్టి వీటిని అంతర్గ్రహాలు అంటాము. అత్యంత దూరంలో ఉన్నాయి కాబట్టి వీటిని బాహ్య గ్రహాలు లేదా అంతర్గ్రహాలు అంటాము. సారీ అంతర్గ్రహాలు అంటే ఈ 4. బాహ్య గ్రహాలు అంటే గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. ఎగ్జామ్లో మొన్న అంతర్గ్రహాలు అండ్ బాహ్య గ్రహాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం, సారీ. బాహ్య గ్రహాలు అంటే ఏంటి అంటే శని, గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. అంతర్గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. వీటన్నింటికి చుట్టూ వలయాలు ఉంటాయి. వీటికి ఉపగ్రహాల సంఖ్య ఎక్కువ. బాహ్య గ్రహాలకేమో ఉపగ్రహాల సంఖ్య ఎక్కువ, అంతర్గ్రహాలకేమో ఉపగ్రహాల సంఖ్య తక్కువ. ఫస్ట్ 4 గ్రహాలు వచ్చేసి అంతర్గ్రహాలు, లాస్ట్ 4 గ్రహాలు వచ్చేసి బాహ్య గ్రహాలు. గుర్తుంచుకోండి ఏమేమిటి అవి? బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు 4 గ్రహాలు. తర్వాత గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్. గుర్తుంచుకోండి, ఇది ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. ఈరోజు వీడియో ఇదేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.